దావీదు నాట్యం చేస్తాడు, నేను చేస్తే మీ బాధ ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఎవరెలా ఎగురుతారో మనకు అనవసరం గానీ మనం ఏం చేయాలనేది మనం నేర్చుకోవాలి. దీనికి కావలసిన సమాధానము మనకు యోహాను సువార్త 4వ అధ్యాయం 19 నుంచి 23 వరకు చదివితే అర్థమైంది. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో 2 రకాల ఆరాధనలు ఆచరణలో ఉండేవి. ఒకటి సమరయులు గెరిజీము కొండ మీద చేసే ఆరాధన, యూదులు యెరూషలేములో చేసే ఆరాధన. సమరయులు గెరిజీము కొండ మీద ఆచారాలతో, యూదులు యెరూషలేము కొండ మీద నాట్యంతో చేసేవారు. అయితే సమరయ స్త్రీకి యేసయ్యను చూడగానే డౌట్ వచ్చింది, అయ్యా నువ్వు ప్రవక్తవు కదా, ఆచారాలతో ఆరాధన కరెక్టా, నాట్యంతో ఆరాధన కరెక్టా, ఏది కరెక్ట్ అని అడిగితే యేసయ్య 21-23 వచనాల్లో కన్క్లూడ్ చేస్తాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఈ కొండ మీద గెరిజీము కొండ మీద సమరయులు ఆచారాలతో చేసే ఆరాధన ఆగిపోద్ది, యూదులు యెరూషలేము కొండ మీద నాట్యంతో చేసే ఆరాధన ఆగిపోద్ది, ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే సమయం వస్తుంది అని ఆయన క్లారిటీగా చెప్తాడు. అంటే ఇక్కడ టోటల్ కన్క్లూజన్ వచ్చేసింది. నాట్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన రాగానే ఫుల్ స్టాప్, ఆచారాలతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన అన్న కాన్సెప్ట్ రాగానే దానికి ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇంకా క్లారిటీ కొరకు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీతో మనం అర్థం చేసుకుంటే, పాత నిబంధనలో మన దేహం దేవునికి దేవాలయం కాదు. కాబట్టి మనం ఎప్పుడైతే రిజాయిస్ అవుతామో, సైన్స్ ప్రకారం మన లోపల డోపమిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి డాన్స్ ఆడమని శరీరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన దేహానికి లయపరుచుకో, బలియాగమవ్వు అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి పాత నిబంధనలో ఆ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ లో డాన్స్ చేసి ఆరాధించడం అంగీకారం అయ్యింది. అయితే నూతన నిబంధనలో మన దేహం దేవునికి దేవాలయం అయింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన దేహానికి ఈ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ లో ఆశ పుట్టగానే, నేను డాన్స్ ఆడతాను అని ఆశ పుట్టగానే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ శరీరాన్ని దాని ఆశలతో ఇచ్చలతో సిలువ వేసి శరీరాన్ని లయపరిచి ఆత్మ అధీనంలోనికి తీసుకొని శరీరాన్ని కామ్ చేసి ఆత్మను యాక్టివ్ చేసి, పద్మాసు ద్వీపంలో యోహాను గారు ఆత్మ పరవశులై యేసయ్యతో సహవాసం కలిగి యేసయ్యను చూసి ఎలాగైతే ఆనందించారో అలాగా ఆత్మలో ఆనందిస్తూ పరవశిస్తూ ఉండాలనేది నూతన నిబంధన యొక్క రూల్. అంటే పాత నిబంధనలో రిజాయిస్ అంతా కూడా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ లో బాడీ డాన్స్ చేస్తే, నూతన నిబంధనలో రిజాయిస్ అంతా కూడా మన ఆత్మదేవుడు శరీరాన్ని లోపరుచుకొని ఆత్మలో పరవశించడంలో ఉంది. కాబట్టి మీరు శరీరానుసారులైతే ఆ యొక్క అక్షరానుసారంగా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఎగరండి. మీరు ఆత్మానుసారులైతే శరీరాన్ని లయపరుచుకొని ఆత్మ కంట్రోల్లోనికి తెచ్చుకొని నూతన నిబంధనల భక్తుల స్టైల్లో ఆత్మలో పరవశించండి. ఏం చేస్తారో మీ ఇష్టం. గాడ్ బ్లెస్ యూ.